నా పేరు చంద్రబాబు. అందరికీ నమస్కారములు. వర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ నా ఈ వీడియోలో నెగిటివ్ థింకింగ్ గురించి మాట్లాడదలుచుకున్నాను. నెగిటివ్ థింకింగ్ వీ కెనాట్ అవాయిడ్ అండ్ వీ కెనాట్ నెగ్లెక్ట్. సో నెగిటివ్ థింకింగ్ కూడా ఉండాలి. కానీ నెగిటివ్ థింకింగ్ అత్యంత ప్రమాదకరము. ఇట్ ఈజ్ వెరీ డేంజర్. అందుకనే దీన్ని మనం రెడ్ సైన్ కింద గుర్తిస్తాము. మన ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్ట్ కంట్రీస్ చాలానే ఉన్నాయి. అంటే రెడ్ జెండా, ఎర్ర జెండా కింద పీడిఎస్యు, ఆర్ఎస్యు, కమ్యూనిస్టు పార్టీలు, నక్సలైట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎర్ర జెండా కింద లేబర్ క్లాస్ ముఖ్యంగా వస్తారు. ఎర్ర జెండా అంటే యాజిటేషన్, ప్రొటెస్ట్ ఇవన్నీ కూడా ఎర్ర జెండా కిందే మనం పరిగణించవచ్చు. అందుకనే కార్మికుల దినోత్సవం మే 1న అందరూ జరుపుకుంటారు. ప్రపంచమంతా కూడా జరుపుకుంటుంది. ఇక మన శరీరంలో ప్రవహించు రక్తం కూడా ఎర్రగా ఉంటుంది. అందులో ఎర్ర రక్త కణాలు కూడా ఉంటాయి. మన శరీరంలో అనేక రకములైనటువంటి అవయవాలు, అనేక అవయములు ఆర్గాన్స్, బాడీ పార్ట్స్ ఉంటాయి. ఈ బాడీ పార్ట్స్ను అప్పుడప్పుడు రిపేరు చేయవలసిన అవసరము వస్తుంది. బాడీ పార్ట్స్ని రిపేర్ చేసే మెకానిక్ని డాక్టరు అంటాము. డాక్టర్కి ఒక అసిస్టెంటు, సిస్టర్, వీళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్లో పనిచేస్తారు. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా నెగిటివ్. దే ఆర్ ఆల్ కమ్ అండర్ రెడ్ సైన్. సరిహద్దుల్లో సైనికులు శత్రువులను తుపాకులతోనూ బాంబులతోనూ ఎదుర్కొంటారు. కానీ అంతర్గతముగా మన శత్రువులను, దుర్మార్గులను, పాపాత్ములను మట్టు పెట్టడానికి నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ మార్గాలు చాలా ఉన్నాయి. ఈ రోజున మనిషి జీవితము అత్యంత సున్నితముగాను ప్రమాదకరముగాను ఉన్నవి. ఈ నెగిటివ్ థింకింగ్ ద్వారా మనిషిని ఈజీగా, సులభముగా మట్టు పెట్టవచ్చును. వీటికి ఏ ఇన్వెస్టిగేషను, ఏ పరిశోధనలు పనికి రావు. అందుకునే మనము కొంచెము జాగ్రత్తగా ఉండవలను. అనారోగ్యంగా ఉన్న మనుష్యులను, వారిని మనం నెగిటివ్ థింకింగ్గా, అంటే రెడ్ సైన్ కింద తీసుకొనవచ్చును. వీరికి ముఖ్యంగా ఆహారము చాలా అవసరము. ఆహారము అంటే ద్రవ పదార్థము, ఘన పదార్థము, వాయు పదార్థము ఇవన్నీ కూడా ఆహారంలో ఉంటాయి. రెడ్ అంటే మందులు,
మందులు లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మందులతో పాటు ఆహారము చాలా ముఖ్యము. ఆ తర్వాతనే మన పూజలు కానీ మన దేశభక్తి కానీ ఉంటాయి. ముఖ్యంగా రాజులు వారు కష్టపడే లేబరే కావాలి. కష్టపడి పనిచేసే వర్కర్సు వాళ్ళకి ముఖ్యంగా కావాలి. రాజులకి యుద్ధం చేసేటప్పుడు రక్తపు కూడే తినాల్సి వస్తుంది. ఎలకల మందు, ఏండ్రిన్ను మొదలైన రసాయనిక పదార్థములు అత్యంత విషకరమైనవి. నీరు కాలుష్యము, వాయు కాలుష్యము ఇవన్నీ కూడా నెగిటివ్ థింకింగ్ వల్లనే జరుగుతున్నాయి. నెగిటివ్ మార్గముల వలనే జరుగుతున్నాయి. మన వాహనములలో బ్రేక్ సిస్టము చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం సిగ్నల్ రూపంలో, జంక్షన్లో ఉన్నటువంటి సిగ్నల్ రూపంలో చూసుకున్నట్లయితే అది రెడ్గానే మనం పరిగణిస్తాము. ఇవాళ సూర్యుడు కూడా కొన్ని చోట్ల ఎర్ర సూర్యుడు అని పిలుస్తారు. సత్యసాయి బాబా సత్యం శివం సుందరం అనే సిద్ధాంతం మీద ఆయన పనిచేశారు. కానీ వారి ప్రశాంతి నిలయంలో వైద్య సదుపాయాలు, విద్యా సదుపాయాలు, జల సదుపాయాలు, భక్తి గానములు, భక్తి భజనలు మొదలైనవి ప్రశస్తంగా ఉన్నవి. ఇక షిరిడి సాయిబాబాకి వస్తే ఆయన డెఫినెట్గా ఈ నెగిటివ్ థింకింగు, ముందు ఆరోగ్యమే మహాభాగ్యము అన్న సూత్రం మీద షిరిడి సాయిబాబా వెలసి ఉన్నారు. నెగిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంటు అని షిరిడి సాయిబాబా భక్తులు చెప్తూ ఉంటారు. నెగిటివ్ థింకింగ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, అది ఒక రెడ్ సైన్ కింద వస్తుంది అని. మిలిటరీలో కూడా కామ్రేడ్షిప్ చాలా ఇంపార్టెంట్. దాన్నే మనము లెఫ్ట్ అంటాము. లెఫ్ట్ రైటు, లెఫ్ట్ రైటు అంటూ వాళ్ళు మార్చింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అప్పుడు యాంటీబయాటిక్, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ పదార్థం చాలా ఇంపార్టెంట్. అంటే కెమిస్ట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ కెమిస్ట్రీలో అనేక రసాయనిక పదార్థముల యొక్క సమ్మేళనములు ఉంటాయి. వాటితోనే మనము మందులు తయారు చేస్తున్నాము. కెమిస్ట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిట్వీన్ ది టూ బాడీస్. సో కెమిస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ ఏ సైన్ ఆఫ్ రెడ్. ఇవాళ కరెంటు తీసుకున్నా, గ్యాస్ స్టవ్ తీసుకున్నా, మన ఇంట్లో పాములు కానీ, ఎలకలు కానీ, జంతు జాలాలను తీసుకున్నా, ఇవాళ కూరగాయలలో కూడా చిన్న చిన్న పురుగులు ఇవన్నీ ఉంటాయి. అంటే
ప్రమాదం అన్నది మన వెనకాలనే ఉంటుంది. ఈ ప్రమాదమునే మనము రెడ్ నెగిటివ్ థింకింగ్ అంటాము. ఈ ప్రమాదాలను గుర్తించి మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. రోడ్డు మీద వెళ్తే అనేక మంది నెగిటివ్ థింకింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం సాడిస్ట్ అని పిలుస్తాము. సో మన వాహనాలు కూడా లెఫ్ట్లో వెళ్తూ ఉంటాయి. రోడ్డుకి లెఫ్ట్ సైడే వెళ్తూ ఉంటాము. అంటే ఈ నెగిటివ్ థింకింగ్ రెడ్ సైను చాలా ఇంపార్టెంట్. కానీ రెడ్ అంటే ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో ఈ రెడ్ అన్నది ఉన్నది, రెడ్ థింకింగ్ ఉన్నది. కానీ ఈ రెడ్ థింకింగ్ ఎక్కువగా ఉంటే మానవాళికి చాలా ప్రమాదకరము. పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ థింకింగ్ కావాలి, కానీ అట్ ది సేమ్ టైం వీ కెనాట్ నెగ్లెక్ట్ నెగిటివ్ థింకింగ్. We cannot neglect Red sign. That is the reason Red Cross Society is also working. Sports also, they come under Red Star. So, నెగిటివ్ థింకింగ్ని జాగ్రత్తగా మనం ఒక కంటితో చూడవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. దీన్ని కమ్యూనిస్ట్ సింబలు అంటారు. దొంగతనము, అడుక్కొనుట, రౌడీజము ఇవన్నీ కూడా రెడ్ సైన్ కిందే వస్తాయి. జనకు జన జనారే జజ్జనకు జన జనారే జనారే జజ్జనకు జన జనారే బండెనకాల బండి కట్టే ఏ బండిరో బండెనకాల బండి కట్టే బండెనకాల బండి కట్టే. నేను భగత్ సింగ్ని కాదు. ఈ రోజున నెగిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుతున్నాను. నెగిటివ్ థింకింగ్లో దోపిడీలు, హత్యలు, కిడ్నాపులు, ధనము కొరకు, పని కొరకు ఒకే పనిని మరలా మరలా చేయుట, ఒక పని చేస్తూ మరొక పనిని చెడగొట్టుట మొదలైనవన్నీ కూడా నెగిటివ్ థింకింగ్లోకే వస్తాయి. కానీ కమ్యూనిస్టులు ఏ క్యాపిటలిస్టు కానీ, పూజా పునస్కారాలు కానీ, మత విశ్వాసాలకు కానీ వ్యతిరేకము కాదు. ఎందుకు అంటే కమ్యూనిస్టు రాష్ట్రాలైనటువంటి కేరళ కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ అభివృద్ధి చాలా బాగా జరిగినది. ఎరుపంటే ఎందుకంత భయం భయం, ఎరుపంటే ఎందుకంత భయం భయం.